రాష్ట్ర గీతంలోనే గోదావరి గలగల, ప్రవాహంలో మాత్రం విలవిల. గోదావరిలో ఏంటి కాలుష్యం? జీవనదిలో విషాన్ని నింపుతారా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలను నియంత్రించడంలో వైఫల్యం, పుష్కర ఏర్పాట్లలో సమన్వయ లోపాన్ని గుర్తించిన పవన్ అధికారులపై సీరియస్ అయ్యారు. పక్కా ప్రణాళిక ఉండాల్సిందే, చెప్పిన పనిని పక్కాగా చేయాల్సిందే అంటూ హెచ్చరించారు. మా తెలుగు తల్లికి మళ్ళీ పోదానని చెప్తున్నాం. గోదావరమ్మ గలగల్లో, కృష్ణమ్మ బెరబెల్లో, ఈ గలగల్లో బెరబెల్లో కూర్చోబెట్టి అక్కడ విలవిల్లు అంటున్నాయి. అక్కడ కూర్చోబెట్టి విలువలు అయిపోతున్నాయి. ఇంత పొల్యూషన్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ రాష్ట్ర గీతాన్ని గర్వంగా పాడుకుంటాం. గలగలా గోదావరి బిరబిరా కృష్ణమ్మ అంటే ప్రతి తెలుగువాడి గుండె ఉప్పొంగుతుంది. జీవనదిగా కొన్ని కోట్ల మందికి జీవనాధారమైన గోదారమ్మ కలుషితమవుతుంటే తట్టుకోలేక ఆవేదనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలివి. నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు, పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి గలగలలో బిలబిలలో ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలని మాట్లాడాలి మనం. రాజమండ్రి పర్యటనలో భాగంగా గోదావరి నదిలో ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థ జలాలు కలిసే ప్రదేశాన్ని పరిశీలించారు. వెంకట్ నగర్ దగ్గర వ్యర్థ జలాలను పరిశీలించిన పవన్ అధికారులపై ఫైర్ అయ్యారు. గలగలా గోదావరి బిరబిరా కృష్ణమ్మ అంటూ పాడుకుంటాం, కానీ ఇక్కడ గోదావరి గలగలలు లేవు, విలవిలలే ఉన్నాయన్నారు. ధార్మిక విశ్వాసాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు జరిగితే పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ 55 మిలియన్ లీటర్లు రోజుకి మురుగునీరుని అటు ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి రకరకాల పేపర్కి వచ్చే మరుగును ఈ పొల్యూట్ వాటర్ని పెడితే నాకు పుణ్యం ఎంత వస్తుందో తెలియదు, కానీ జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం నవ్వుకుంటున్నాం కానీ కామన్స్గా బట్ బాధపడాల్సిందండి. వ్యర్థ జలాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్లోనే గోదావరి జలాలను ల్యాబ్ టెస్ట్ చేయించిన పవన్ కళ్యాణ్ పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉండడంపై అధికారులను ప్రశ్నించారు. కాదు సార్, మీరు నేను అనేది స్ట్రింజెంట్ కూర్చున్నప్పుడు మీరు కన్సర్న్ రైజ్ చేయకపోతే ఇప్పుడు రేపు పొద్దున గొడవ వస్తుంది సార్. గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బి డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, the question won't be addressed to anybody else. It will be concerned only to environment minister, not to our principal secretary also, not to our chief also. ఆయన ఎదురుకు వెళ్ళో కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, హ్యావ్ యూ డన్ యువర్ జాబ్? ఇక రాజమండ్రిలో పుష్కరాల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ డైవర్షన్, శానిటేషన్, భద్రత, వైద్య ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. భక్తులందరూ ఒకే చోట స్నానాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అన్ని ఘాట్లపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారం చేయాలని పవన్ అన్నారు. గత ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు పవన్ సూచించారు. 5,000 మంది జనం వచ్చినప్పుడే గ్రేట్ అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ ఫర్ ఎ స్టాంపేడ్. మీరు ప్రతిరోజు ఎన్ని లక్షలు సార్ మీరు అంటుంది? 17 lakhs. అంటే మీరు ఇట్ ఈస్ ద పొటెన్షియల్ లైఫ్ రిస్క్ ఉన్నాడు కదా. ఇది నేనేమన్నానంటే మీరు ఎలాబొరేట్గా కనుక ఎక్స్టెన్సివ్గా విత్ కన్సర్న్తో చేయకపోతే మటుకు ఇది మనందరం తప్పు చేసాం. కాలుష్య నియంత్రణపై తక్షణ ఆడిట్ నివేదిక ఇవ్వాలని పవన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలను కాలుష్య రహిత గోదావరి థీమ్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర నిధులతో ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని పవన్ స్పష్టం చేశారు. పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు ఈ ప్రాంతాలకు వస్తారని అంచనా. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. పుష్కర ఘాట్ల దగ్గరకు చేరుకోవడానికి R&B పరిధిలో ఎన్ని రోడ్లున్నాయనే దానిపై పవన్ ఆరా తీశారు. 975 కోట్ల రూపాయలతో సుమారు 870 కిలోమీటర్ల రోడ్లు వేయడానికి 9 నెలల కాలం పడుతుందని అధికారులు సమాధానమిచ్చారు. పుష్కర ఏర్పాట్లకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం, కేబినెట్లో ప్రస్తావించకపోవడంపై మంత్రి కందుల దుర్గేష్ ను పవన్ ప్రశ్నించారు. కంగారుగా చేస్తే నాసిరకం పనులు జరుగుతాయన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయడం లేదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.